రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుందన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఎంపీ కడియం కావ్య, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త, అంటరానితనం రూపుమాపిన సంఘ సంస్కర్త అని తెలిపారు ఎంపీ కడియం కావ్య. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు నేతలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఆయన అభిమానులందరూ నిర్వహించుకుంటున్నారు. ప్రజలందరూ ఒక్కొక్కరు వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాలను బట్టి వివిధ దేవుళ్లకు మొక్కుతుంటారు. కానీ దళితులమైన మేమందరం కూడా తెల్లారి లేచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొక్కుతుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తే లేకుంటే ఈ దళిత జాతుల భవిష్యత్తు ఏ రకంగా ఉండేదో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించే వారి సంఖ్య ఎక్కువైపోయింది. రాజ్యాంగానికి సవరణల పేరిట రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగంలో పేదవారికి, దళితులకు, మహిళలకు కల్పించిన హక్కులను కాలరాచే ప్రయత్నం జరుగుతున్నది. భారతదేశంలో సమాజ స్థాపన జరిగేంత వరకు కుల వ్యవస్థ కూకటి వేళ్లతో నిర్మూలించబడే వరకు, అవమానాలు, అంటరానితనము కొనసాగినన్ని రోజులు తప్పకుండా రిజర్వేషన్లను కొనసాగించవలసిన అవసరం ఉన్నది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందినవాడు కాదు, అందరికీ చెందినవాడే. రానున్న ఈ 16, 17, 18 లోక్సభ షెడ్యూల్లో మహిళా బిల్లు పెట్టారు. కానీ ఆ బిల్లు ప్రతులు మాకు ఇప్పటివరకు అందజేయలేదు. అంటే ఆ బిల్లులో ఏముంది, అసలు మన బీజేపీ ఏం చేయాలనుకుంటుంది మహిళల కోసము, అందులో మేము ఏమి అబ్జెక్షన్ చెప్పాలి, లేదా డీలిమిటేషన్ బిల్లు, ఈ రెండు ఇంత పెద్ద బిల్లులు ఇప్పుడు ఇవాళ 14 తారీఖు 2 రోజులే ఉంది. కనీసం మేము చదివి దాని గురించి స్పందించడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. బుల్డోజర్ ప్రభుత్వం నడుపుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. మనం అందరం చూస్తున్నాము, మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ, విడదీస్తూ కూడా పాలించాలని చూస్తుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా